23, 24 వచనాలను కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 83 కొత్త నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలను కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించు వారటి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక నన్ను ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఎంతవరకు నాన్న మరి సండే స్కూల్లోను మరి ఆరాధన పాటల్లోనూ చేతుల ప్రేమను బట్టి స్తోత్రాలు. మరి నేను ఆరాధించడానికి మునుపు నీ లేఖన భాగాలను ధ్యానం చేస్తుండగా ఈ ఆత్మ నడిపింపులు మాకు దయచేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. నైనా మరి సాధారణ అంధకాల చీకటి శక్తులపై విజయం దయచేయండి. నన్ను కూడా నీ సెలవు చాటున మరుగుపరచండి తండ్రి. నిలనైన స్వరాన్ని వినిపించవాలి. యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించవాలి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందించున్నామని నమ్ముతున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మరి లేఖన భాగాల్లోని అర్థాన్ని మనం కనుక తీసుకుంటే 23వ వచనంలో చాలా స్పష్టంగా ఎలాగ ఆయనను ఆరాధన చేయాలి అనే విషయాలను ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఒకటేమో యథార్థముగా ఆరాధించాలంట, రెండవదేమో ఆత్మతో ఆరాధించాలంట, మూడవదేమో సత్యముతో ఆయనను ఆరాధించాలంట. ఈ మూడు విషయాలను మనము బహుక్లుప్తంగా ధ్యానం చేసుకొని ఆయనను ఎలాగ మనం ఆరాధించాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా యథార్థమైనటువంటి ఆరాధన అంటే యథార్థంగా ఉండాలంటారు కదా. అంటే మనం ఎలాగ ఉన్నామో అలాగే ఉండాలా, లేదంటే మనం ఏం చెప్తున్నామో అది అలాగే చెప్పాలి. అంటే ఉన్నది మన భాషలో చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే యథార్థత. అలాగే యథార్థత లేదనుకోండి, నీలోన నువ్వు చెప్పే మాటలు పక్కోడు కూడా నమ్మడు. మరి దేవుణ్ణి ఆరాధించే సమయంలో కూడా నీవు నేను అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనం ఆయనని యథార్థంగా ఆరాధిస్తున్నామా, లేదంటే ఆ యథార్థతకు బదులుగా ఇంకొకటి ఏదైనా మనసులో పెట్టుకొని ఆయనని ఆరాధిస్తున్నామా అనే విషయాలను దేవుడు చెప్తాడు ఇక్కడ క్లుప్తంగా. ఎందుకంటే నీవు నేను మనమందరం కూడా ఆ గొప్ప దేవుణ్ణి ఈ పునరుద్ధాన దినములో ఆయన గొప్పతనాన్ని చాటుకోవడమే యథార్థత. ఆయన ఔన్నత్యాన్ని చాటుకోవడమే యథార్థమైన ఆరాధన. అంతేకాదు ఆయన ప్రేమను తెలియచేయడమే ఆయన యథార్థమైన ఆరాధన. కాబట్టి నీవు నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే మన ఆరాధనలో యథార్థత ఉందా లేదా. మన ఆరాధనలో యథార్థత లేకపోతే మనం ఎంత ఆరాధించినా దేవునికి ఇష్టమైనది ఆరాధనే. ప్రార్థన మనము అడిగి పొందుకుంటాము, అది వేరే. ఆరాధన ఏంటంటే ఆయనను పొగడడం, ఆయనను ఇచ్చించడం, ఆయన నామాన్ని గణపరచడం, ఆయనను స్తుతించడం, ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఆయనను ఆరాధించే విషయాల్లో మనం యథార్థంగా ఉన్నామా? ఒకవేళ ఇప్పటి వరకు ఏదో నోటితో ఒక ఆరాధన చేయాలా, ఆరాధన వర్తమానం విని ఏదో రెండు మాటలు అని అనుకోవాలా అని నువ్వు పెదాల నుండి చేసేటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యము కాదు. యథార్థమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే నీ హృదయంలోని దేవుని యొక్క స్మరణను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నీ హృదయంలోని ఆ యొక్క అంతరంగంలో నుంచి వచ్చేదే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన. ఈనాడు ఈ ఆరాధన చేసేవారు కరువైపోయారు. ఎందుకంటే సంఘాల్లో ఆరాధన బదులుగా వేరే కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నాం. దేవుని ఆరాధించే ఆ సమయాన్ని మనము దొంగిలిస్తూ ఉంటున్నాం. దేవుని పొగిడే సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. దేవునికి నచ్చినటువంటి ఆరాధనను మనం నచ్చినట్టుగా చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే భౌతికమైనటువంటి నీ జీవితము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి రాలేదు కనుక ఆ భౌతికమైనటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడు
ఆత్మ సంబంధమైన శరీరంగా నువ్వు మార్చుకొని ఆత్మ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, నీవు నేను మనమందరం కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే, యథార్థమైనటువంటి ఆరాధనను మనం ఆరాధన చేస్తున్నామా, లేదు అంటే అసత్యములో ఉండి అసత్యమైనటువంటి ఆరాధనను మనము చేస్తున్నాము. ఆలోచన చేద్దాం ఒకసారి. యథార్థమైన ఆరాధన ఎలాగుంటుందంటే, ఒకసారి మనం లేఖన భాగంలో వెళ్తే, ఒక స్త్రీ ప్రభుని ఎలాగా కొనియాడుతూ ఉంది అనేది మనము ఇక్కడ 1 రాజులు 10వ అధ్యాయము 1 రాజులు 10వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి ఒకసారి. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను నిలుచుండి నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. దేవాది దేవుడు ఇక్కడ ఎలాగా హెచ్చింపబడతా ఉన్నాడని మనం ఒకసారి గమనిస్తే, ఒక మాటలో అక్కడ షేబా దేశపు రాణి ఏం చెప్తా ఉందంటే, సొలొమోను గురించి ఆమె విన్నప్పుడు ఏదో చెప్పారులే వారి దేవుని గురించి అనుకుంది. కానీ ఆమె నేరుగా అక్కడికి పోయిన పరిస్థితులన్నింటిని గమనించినప్పుడు ఎంతో చక్కగా వర్ణిస్తుందంటే, అయ్యా మీరు నాకు చెప్పింది చాలా కొద్దిగే, ఎంతంటే కొంచెమే. మనం కూడా అంటే మన కుటుంబాల్లోని విషయాలు, లేదంటే మన పరిస్థితుల గురించి ఇతరులకు కానీ ఎవరికైనా సరే కొంచెమే చెప్తాం, ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ చెప్పిన దానికంటే కూడా ఇంట్లో ఇంకా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. నువ్వు నాకు ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అని అంటుంటాం. ముందే ఎందుకు అంటుంటాం? వాడు సగం దాపెట్టి సగం చెప్పినందుకు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ షేబా దేశపు రాణి అంట ఎంత గొప్పగా వర్ణిస్తుందంటే, నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. చూసావా, సగం కూడా చెప్పలేరు నీ దేవుని యొక్క గొప్పతనాన్ని. మీరు నాకు ఎందుకు చెప్పలేదు సగం కూడా అంటే, దేవునికి నచ్చినటువంటి జీవితం మీలో ఉంది, అది సంపూర్ణంగా చెప్పకుండా కొంచెమే చెప్పారని ఆమె ఇంకా ఏమంటుందంటే, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీకున్న జ్ఞానం సొలొమోను, నేను ఒకటే చెప్తున్నా, నీకున్న జ్ఞానం ఎలాంటిదంటే అది మనుషులు ఇచ్చినటువంటి జ్ఞానము కాదు, దేవుడే ఇచ్చినటువంటి జ్ఞానము. ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు అంటే, మరి ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు నాకు తెలియపరచలేదు. ఎందుకు? ఇంకా ఏమంటుంది ఇక్కడ, నీ సేవకులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి, తర్వాత 8 వచ్చింది, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ జనులు భాగ్యవంతులే, నీ ముందర నడుచుతున్నటువంటి నీ సేవకులు కూడా భాగ్యవంతులే. ఎంత గొప్ప మాట్లాడుతుంది చూసారా? ఎందుకు? ఇదంతా కూడా దేవుని పిల్లలుగా వారు పొందుతున్నటువంటి మేలు మహిమను బట్టి
ఇప్పుడు ఆమె వచ్చి దేవుణ్ణి కొనియాడుతుంది, దేవుని గొప్పతనాన్ని అక్కడ చాటి చెప్తా ఉంది. ఏమయ్యా ఇంత పని చేసినావు సొలొమోను, నువ్వు చెప్పినది నేను చూసినది వేరేగా ఉంది, ఇంత గొప్పతనము మీ దేవునిలో ఉంటే నాకు ఎందుకు చెప్పలేకపోయినావు అని ఆమె యొక్క వర్ణన అనమాట. కాబట్టి మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి, ఆయనను కొనియాడడానికి. ప్రభు నిజమే, నువ్వు నన్ను భాగ్యవంతుడిగా చేశావయ్యా, నన్ను భాగ్యవంతురాలిగా చేశావు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మేము ఒకసారి గమనించిన ఇది ముందు చాలాసార్లు ధ్యానం, ఇశ్రాయేలుని భాగ్యం ఎంతో గొప్పది అంటాడు అక్కడ. మనం ఎవరమంటే అంటే భాగ్యవంతులం, మనం ఎవరమంటే అంటే శ్రేష్టమైనటువంటి వారం, మనం ఎవరమంటే అంటే ఆయనకు సంబంధించినటువంటి పిల్లలం. కాబట్టి నీవు నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే దేవుని సన్నిధానంలో ఆయన నిన్ను నన్ను భాగ్యవంతుడిగా చేశాడు, నిన్ను నన్ను కూడా ఆ భాగ్యవంతురాలిగా చేశాడు. కాబట్టి మన ఇరువురము కలిసి ఆ భాగ్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడనే యథార్థమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. 9వ వచనంలో ఇక్కడ ఇంకేం రాయబడింది? నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు, చూశారా, నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎంత చక్కగా వర్ణిస్తుంది చూశారా. ఇదంతా ఘనత ఎవరికి వచ్చింది? సొలొమోనుకి వచ్చిందా? కాదు. సొలొమోను తన భక్తి జీవితాన్ని చూపించాడు, తన దేవుని యొక్క భయాన్ని బట్టి, తను నడుచుకుంటున్నటువంటి ఆయన యొక్క నడకను బట్టి, తను చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి ఆ పనిని కేవలము షేబా దేశపురాన్ని చూచింది అంతే. అప్పుడు చెప్తుంది ఇవన్నీ కూడా దేవుని యొక్క వర్ణన ఇలాగుంది, మీ దేవుడు ఇలాంటి వాడు, మీ దేవునికే స్తోత్రము కలుగునుగాక అని ఆమె దేవుని వర్ణిస్తూ ఉంది. యెహోవా ఇశ్రాయేలు శాశ్వత ప్రేమ ఉంచెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అని నేను చూసారా. ఇప్పుడు చెప్తా ఉంది దేవుని యొక్క ప్రేమను బట్టి మీ మీద దేవుడు ఏం చేశాడంటే శాశ్వతమైన ప్రేమ ఉంచినాడయ్యా. ఏం ప్రేమ అంటది? శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి నీవు నేను గమనించాల్సింది ఏంటంటే ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవునికి నువ్వు చేసే ఆరాధన ఎలాగుంది? యథార్థంగా ఉందా? యథార్థత లేకుండా జీవిస్తున్నామా? ఆయన గొప్పతనాన్ని వర్ణించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఆయన మంచితనాన్ని వర్ణించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఎక్కడి నుంచో వచ్చిన షేబా దేశపు రాణి, దేవుని ఎరగనటువంటి అన్యురాలు, దేవుని ప్రేమను తెలియనటువంటి ఒక అన్యురాలు, దేవుని ఆ యొక్క సత్యాన్ని ఎరిగినటువంటి ఆ యొక్క అన్యురాలు దేవుని ఏం చేస్తుందంట? వచ్చి స్తుతిస్తూ ఉంది, స్తోత్రం చెల్లిస్తూ ఉంది. మరి నీకు అలాగున దేవుని స్తుతించలేని స్థితిలో నువ్వు ఉన్నావా? నోరు తెరిచి ఆరాధన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఈనాడు నోరు తెరిచి ఆరాధించేటువంటి ఏకైక స్థలం ఒక హెబ్రోను. మరి మిగతావి వారి యొక్క క్రమం వేరే ఉంటుంది, మన క్రమం వేరే ఉంటుంది. కాబట్టి మనము జీవితంలో మరి పాత నిబంధన అంతా భక్తుల జీవితాన్ని సూచిస్తే వారు నోటితో స్తుతించినారు దేవుని తప్ప గుంపులో పరిస్థితుల్లో లేదు. అక్కడ గుంపులో చేరి గుంపులో మనం కూడా ఒకరిగా ఉండి ఆయనను ఆరాధించాలి. అది ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు. వ్యక్తిగత ఆరాధన దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకు ఏం చేశాడు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అని చూస్తున్నాడు అంతే. అదే యథార్థమైనటువంటి ఆరాధన అంటారు. కాబట్టి ఈమె దేవుణ్ణి ఈ రీతిగా కొనియాడుతూ ఉంది. కాబట్టి అలాగున నీవు నేను కూడా భాగ్యవంతులుగా ఉన్నామని సత్యాన్ని గ్రహించారు. మరి యథార్థమైన ఆరాధనకు ఆపోజిట్ వాడు ఏమంటే అసత్యము, లేకుంటే యథార్థత లేకపోవడము, లేదంటే దొంగ ఆరాధన అంటారు. అదెట్లా ఉంటుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం.
మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని వారిని బెత్లెహేమునకు పంపాను. ఎవరైనా హేరోదు రాజు ఏమంటున్నాడు? నేను వస్తాను మీ వెంట, మీరు వెళ్ళి తెలుసుకొని రండి అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడినాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఎక్కడున్నాడో మీరు గమనించి చూసిరంటే నేను కూడా మీతో వచ్చి ఆయనను పూజిస్తాను, ఆరాధిస్తాను అంటున్నాడు. నిజమేనా ఇది? కాదు. యేసు ప్రభు గురించి తెలిస్తే అక్కడికి వెళ్ళి శిశువుగా ఉన్న యేసు ప్రభుని చంపాలనుకున్నాడు వీడు. మరి వీడు ఆరాధన చేయడం ఏంటి? వీడు పూజించడం ఏంటి? అంటే ఇది దొంగ ఆరాధన, దొంగ భక్తుడు వీడు. అలాగనే క్రైస్తవ సమాజంలో కూడా దొంగ భక్తులు, దొంగ ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. వాక్యం విని చేసే ఆరాధనే యథార్థమైనది. వాక్యం వినకుండా వచ్చి కూర్చొని చెప్పేస్తే అది ఆరాధన కాదు. వీళ్ళంటే వాళ్ళంతా దొంగ ఆరాధన, దొంగ ఆరాధన భక్తులు అంటారు. కాబట్టి దేవునికి నచ్చినది ఏంటంటే యథార్థమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధనలో మీరు నడవాలని దేవుడు ఆశిస్తాడు. యోహాను సువార్త 4:2 చూద్దాం. ఇప్పుడు 23 యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించేవారు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆత్మతో ఆరాధించట. ఇదేంటంట అంటే శరీరముతో కాదు, మాటతో కాదు, ఏంటితోనంట హృదయములో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఆత్మతో ఆరాధించుట. శరీరము మనది పై రూపం, ఆత్మ అంతరంగ రూపం. నేను కూడా శరీర రీతిగా ఆరాధన చేస్తే ఆరాధన దేవునికి అంగీకార యోగ్యము కాదు. మరి ఎలాగ చేయాలా? ఆత్మతో ఆయనను ఆరాధించాలంటే ఎలాగ చేయాలంటే ఒక భక్తుడు చేసినాడు. కీర్తన 103వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూసారా? అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దావీదు మహారాజు నా శరీరము అన్నాడా? నా చెయ్యి, నా కాలు అన్నాడా? ఏమన్నాడు? నా ప్రాణమా అంటే తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు లోపల. నా ప్రాణమా, శరీరమేమో వద్దంటుంది, శరీరమేమో తినొద్దంటుంది, శరీరమేమో రావద్దంటుంది, కానీ నా ప్రాణమా నేనేం చేయాలా? నువ్వేం చేయాలంటే యెహోవాను సన్నుతించుము. ఇంకా క్లారిటీగా రెండో లైన్లో అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా. చూసారా? మన అంతరంగంలో అంటే హృదయంలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట? నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈనాడు నేను కూడా ఇలాంటి వారంగా ఉండాలని, ఇలాంటి భక్తి కలిగిన వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. శరీరంతో జీవించే శరీరం వేరేది, భౌతికమైనది. దీనికి ఎంత తిండి పెట్టినా, దీన్ని ఎంత సౌందర్యకరంగా మార్చుకున్నా ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. అందుకే నువ్వు పూజించేది ఎలాగ పూజించాలని, ఎలాగ ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడంటే నీ ఆత్మతో ఆయన ఆరాధించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. నీ ఆత్మ, శరీరం, ఆ శరీరాన్ని పక్కన ఉంచి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను ఈ భక్తుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, కాబట్టి నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే మన ఆరాధన ఆత్మతో ఉందా? అంటే మన ప్రాణంతో ఆరాధిస్తున్నామా? మన హృదయంలోని అంతరంగానికి చెప్తున్నామా? నా అంతరంగమా, నా ప్రాణమా, ఈరోజు దేవుడు ఇచ్చాడు నా జీవితంలో,
ప్రభువుని స్తుతించాలా లేచిన వెంటనే అనేటువంటి సత్యంలోనికి ఎవరైతే నడిపించబడతారో వారు ఆత్మతో ఆరాధించే భక్తులుగా ఉంటున్నారు. ఆత్మతో ఆరాధించేవారు ఎవరంటే తమ ప్రాణముతో ఆరాధించేవారు. అలాగున నీవు నేను కూడా ఆ భక్తుడు ఎలాగైతే తన ప్రాణంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కదా, తన అంతరంగంతో స్తుతిస్తూ ఉన్నాడు కదా, అది ఎప్పుడు వస్తుందంటే అక్కడికి చెప్పాడు రెండవ వచనంలో చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ మేలు ఆ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధన ఎలాగుండాలి అంటే ఆయన చేసినటువంటి మేలును గుర్తు చేసుకోవాలా, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలా. ఆయన నిన్ను ఇంతవరకు ప్రాణముతో అంటే ఆత్మతో నిన్ను ప్రాణముతో నిన్ను శరీరముతో బ్రతికించినందుకు ఆయనను గుర్తు చేసుకోవాలి. ఆయన నామాన్ని ఘనపరిచేట్టుగా మన జీవితం ఉండాలి, ఆయన నామాన్ని స్తుతించేట్టుగా ఉండాలి. ఆయన నీకు జీవితంలో ఇంతవరకు సజీవ లెక్కలో వచ్చిన విషయాన్ని గుర్తించాలి. అది అంటే మనకు ఆయన చేసిన మేలు ఏంటంటే ఉంది అంటే ఇప్పటి వరకు నిన్ను బ్రతికించినాడు చూడు, అదే మేలు. ప్రభు ఇంతవరకు నన్ను సజీవుడిగా ఉంచినావు, ఈ మేలును బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను, ఈ ఉపకారాన్ని బట్టి నా అంతరంగంతో నా ప్రాణంతో నేను స్తుతిస్తా ఉన్నానని నువ్వు కొనియాడాలా. మరి ఆత్మతో లేని ఆరాధన దేవుడు ఏం చేస్తాడంటే పక్కకు పోవటం. చూడండి ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూల పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కాయనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపించుకొనగా, నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడలు దానికి వాంఛ కలుగును. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారండి. ఒక ఆయనేమో కాయీను, ఒక ఆయనేమో హేబేలు. కాయీనేమో పొలం సజ్జపరిచేవాడు, హేబేలు ఏమో మరి మందను కాచేవాడు. ఇక్కడ దేవుడు ఇద్దరి యొక్క అర్పణలు వారు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గరికి వచ్చి ఇద్దరు అర్పణ చెల్లించారంట. ఇద్దరు కూడా అర్పణను చెల్లించారు. కానీ ఇక్కడ కాయీను గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన ఎందుకు లక్ష్య పెట్టలేదంటే దేవుని ఎదుట ఆయన శరీరుడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జీవితము తనకు కలిగి లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే శరీరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే కాయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అదే హేబేలు గురించి కూడా రాయబడింది ఇక్కడ చూడండి 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా హేబేలు యొక్క అర్పణను అంగీకరించినాడు. ఎందుకంట తను ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడుగా ఉంటున్నాడు, అక్కడ ఆత్మ సంబంధమైన జీవితంలో కొనసాగుతున్నాడు. కాబట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినాడు. కయీను స్వార్థపరంగా మరి ఆయన శరీరరీతిగా జీవించినాడు కాబట్టి ఆయన అర్పణను అంగీకరించలేదు.
దేవుడు అంతరంగ స్వభావం గలవాడు కదా. దేవుడు నిన్ను నన్ను ఆ సత్యంలోనికి నడిపిస్తున్నాడు కదా. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలాగ శరీరంతో ఆరాధిస్తున్నావా, ఆత్మతో ఆరాధిస్తున్నావా అనేది ఈ ఇద్దరి అన్నదమ్ముల యొక్క ఉదాహరణే మనకు సాక్ష్యం. కాబట్టి నేను కూడా చాలా ఉన్నాయి కానీ సమయం అవుతుంది. ఒక మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు మూడవది ఏంటంటే సత్యముతో ఆయనను ఆరాధించడం, సత్యంగా ఆరాధించడం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని తూర్పు దేశం జ్ఞానులు వీళ్ళు చేసిన ఆరాధన ఎలాంటిదంట? నిజమైనది, సత్యమైనది. ఎందుకంటే వారు ఎలాంటి ఆరాధన చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలోనే 10-11 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై నిత్యలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును ఆయనని ఎలాగ ఆరాధన చేస్తున్నారంటే సత్యముతో. అంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగ రావాలంట? అత్యానందంతో రావాలంట. మనం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఆనందంతో వస్తున్నామా, దుఃఖంతో వస్తున్నామా? ఎక్కడికైనా వివాహాలకు వెళ్ళాలన్నప్పుడు సంతోషం, ఏడైనా పార్కులకు వెళ్ళాలన్నప్పుడు సంతోషం, ఏడైనా లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు సంతోషం. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అదే సంతోషమే ఉండాలి కదా మనకు. ఎందుకు ఉన్నట్లే? ఎందుకంటే శరీరం ఉంది, ఆత్మ లోపల పనిచేయట్లే. అందుకే దేవుని యొక్క ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు మనం ఆనందంతో రావాలా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆనందంతో ఆయనను ఆరాధించాలని ఈ భక్తుల ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంతేగాని ఇంకా వారు ఏమేం చేశారంట అంటే సాగిలపడిన అనుభవం అంట. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపుతో సాగిలపడ్డం అంటే బోర్ల పండుకోవడం. మనం ఇప్పుడు అదే చేస్తున్నాం, ఆరాధన మోకాళ్ళ మీద వచ్చి చేస్తున్నాం. అది నిజమైనటువంటి ఆరాధన. అది అప్పుడు ఉన్నటువంటి భక్తులు అలాగే చేశారు. కాబట్టి నేను కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆనందముతో రావాలి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపుతో రావాలి. ఇంకా ఏం చేసినారు? వచ్చి ఆయనను పూజించినారంట. తమ పెట్టెలు విప్పి బంగారు, సామ్రాణి, గోళములు, కానుకలకు ఆయనను సమర్పించినారు. సమర్పించేటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. ఉదయం ఏం సమర్పించమంటున్నాడంటే ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని కొరకై ఉన్నటువంటి వాంఛ, ఇష్టాన్ని నీ హృదయమారా సత్యముతో నీవేం చేయాలంట? ఆరాధించాలి. సత్యంతో నువ్వు ఆరాధించలేదంటే ఇంకొక బ్యాచ్ ఉంది చూడండి. మత్తయి సువార్త 15:7-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు ఎలాగ ఆరాధిస్తున్నారంట వీళ్ళు? వ్యర్థముగా. ఎవరు వీళ్ళంతా? వేషధారులంట. అంటే సత్యములో ఉన్నామని నటిస్తూ అసత్యములో జీవిస్తున్నటువంటి వారంట వీళ్ళందరూ కూడా. ఈనాడు అనేక మందిని మీరు గమనించండి, వారి యొక్క భౌతిక రూపాన్ని చూసి వీడు మంచోడా చెడ్డోడా అని చెప్పనికి ఏ మాత్రం లేదు. ఏం చూసి చెప్పొచ్చు అంటే వాడి ఆత్మీయ జీవితము, దేవుని కొరకే వాడు ఎంత భయపడుతున్నాడు, దేవుని కొరకే వాడు ఎంత వాంఛ కలిగిన వాడు, వీటిని బట్టి మాత్రమే వాడు మంచోడా చెడ్డోడా అని చెప్పొచ్చు.
కాబట్టి నేను గమనించాల్సిన సత్యం ఏంటంటే, సత్యముతో నువ్వు ఆరాధించడం లేదు అంటే ఈ బ్యాచ్లో ఉన్నావని అర్థం. ఈ బ్యాచ్ ఇదంట వేశ్యదారుల బ్యాచ్. వీళ్ళు ఏం చేస్తారంట, ప్రజల వాళ్ళ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం ఏమైందంట, దూరంగా ఉందంట. పైకి భక్తి గల వారి వలె ఉంటూ జీవిస్తున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకా అంతేకాదు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించినట్టే పనికి రాకుండా చేసేసినాడు నన్ను. దేవుడు ఎంతో నొచ్చుకుంటున్నాడండి. నువ్వు అలాంటి ఆరాధన చేస్తుంటే దయచేసి క్షమించి మానుకోవాలని చెప్తున్నాను. ప్రభుని వేడుకో, ప్రభా నేను ఇలాంటి ఆరాధన చేసిన ఇంతవరకు. నేను చేసిన ఆరాధనలో 3 విషయాలు చూసాము. ఏమేమి చూసాము? మొట్టమొదటిది యథార్థమైనటువంటి ఆరాధన, రెండవది ఆత్మతో చేసేటువంటి ఆరాధన, మూడవది సత్యముతో చేసే ఆరాధన. దానికి మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా ఒక్కొక్క దానికి ఒకటి చూపించాము ఎలాగ చేయాలని. కాబట్టి నేను కూడా అలాంటి యథార్థమైన ఆరాధనను దేవుని కొరకే మరి చెల్లించుదుముగా. చివరిగా ఒక మాట చూసుకొని యోహాను సువార్త 4:24 అందరం చదువుదాం ఆ మాటను. తీసిన వాళ్ళందరూ తీయండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నేను కూడా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, ఈ ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉందా కష్టకరంగా ఉందా అది తెలుసుకొని దేవుని ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకోండి.